రామ్ చరణ్ గారి 'పెద్ది' మూవీ డిజిటల్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ భారీ ధర పెట్టి కొనుక్కుందని చెప్పేసి ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పుడు కళ్ళు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడం అనేది రామ్ చరణ్ గారి అభిమానుల్ని కాస్త ఎంటర్‌టైన్ చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో, ఒకసారి రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమాకి సంబంధించి బిజినెస్ ఈ డిజిటల్ బిజినెస్ ఏ రకంగా జరిగింది? ఏ స్థాయిలో ఉంది? అని చెప్పేసి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ రిలీజ్‌కు కూడా దగ్గర పడుతుంది. మార్చ్ 27న రిలీజ్ అయిపోతున్న నేపథ్యంలో మరి ఓటీటీ సంబంధించి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది కాబట్టి ఏ స్థాయిలో బిజినెస్ జరిగిందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఈ మూవీకి సంబంధించి. సో, 'రామ్ చరణ్' గారి 'పెద్ది' మూవీ మీద చాలా భారీ అంచనాలున్నాయి. చాలా హోప్స్ కూడా ఉన్నాయట అభిమానులకి అండ్ 'రామ్ చరణ్' గారికి. ఎందుకంటే 'రామ్ చరణ్' గారు 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఆ స్థాయి ఒక విజయం కోసం చూస్తూ ఉన్నారు. సో, 'ఆచార్య', 'గేమ్ చేంజర్' 2 కూడా డిసప్పాయింట్ చేశాయి. అటు అభిమానులు కూడా కాస్త నిరాశలో ఉండడం ఆ మూవీస్ ద్వారా జరిగింది. సో, అటు ఒక మంచి హిట్ కావాలి అని జెప్పేసి 'రామ్ చరణ్' గారు ఎదురు చూడడం, అలాగే అభిమానులు కూడా మా హీరో దగ్గర నుంచి ఒక మంచి సక్సెస్‌ఫుల్ ఓ సినిమా రావాలి అని జెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 'ఉప్పెన' సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని తొలి సినిమాతోనే 100,00,00,000 మార్క్‌ని రీచ్ అయిన డైరెక్టర్‌గా సుకుమార్ గారి శిష్యునిగా పేరుగాంచిన మన 'బుచ్చిబాబు సన' గారు లైన్‌లోకొచ్చేసారు. సో, 'ఉప్పెన' సినిమా తీసిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారాయన. ఆ హీరోతో సినిమా తీయబోతున్నారు. ఈ హీరోతో సినిమా తీయబోతున్నారు. రకరకాల స్పెక్యులేషన్ న్యూస్ వచ్చినప్పటికీ ఆయన ఫైనల్‌గా 'రామ్ చరణ్' గారికి స్క్రిప్ట్ వినిపించారు. 'రామ్ చరణ్' గారు కూడా ఓకే చెప్పేసారు. సినిమా పట్టాలెక్కింది. శరవేగంగా కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకొని మార్చ్ 27న రిలీజ్‌కు సిద్ధమైపోయింది. సో, అలా చకచకా ఈ సినిమాకి సంబంధించి అయితే పనులన్నీ కూడా వేగవంతం అయిపోవడం మనం చూసాం. అండ్ ఈ సినిమా కోసం ఆహ్, ఏఆర్ రెహమాన్ గారిని కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గా రంగంలోకి తీసుకురావడం, అటు శివరాజ్ కుమార్ గారిని ఈ సినిమాలో ఒక మంచి రోల్ కోసం విలన్ రోల్ కోసం తీసుకురావడం, మున్నా భయ్యాగా మిర్జాపూర్ సిరీస్ ద్వారా చాలా పేరు తెచ్చుకున్న ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, పాన్ ఇండియన్ రేంజ్‌లో కావచ్చు పేరు తెచ్చుకున్న మున్నా క్యారెక్టర్‌ని కూడా ఇటు మన ఈ సినిమాతో తెలుగు తెరకు కూడా పరిచయం చేయడానికి అతన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో మంచి రోల్ కూడా చేయబోతున్నారు. ఆ రకంగా ఆర్టిస్ట్‌ల పరంగా గావచ్చు, టెక్నీషియన్స్ పరంగా గావచ్చు, సో, మంచి టీమ్‌నైతే 'బుచ్చిబాబు సన' గారైతే తీసుకోవడం జరిగింది. అండ్ హీరోయిన్‌గా కూడా 'జాన్వీ కపూర్‌ని' తీసుకురావడం కూడా దీనికి అటు బాలీవుడ్‌లో గావచ్చు మంచి హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఆ రకంగా ఒక మంచి టీమ్‌ని ఏర్పాటు చేసుకొని సినిమా అయితే అలా కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కంటెంట్ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్నారు. సో, ఏదైతే ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిందో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అందులో 'రామ్ చరణ్' గారి స్టైల్ ఆ బ్యాట్ పట్టుకునే విధానం, దాన్ని స్టైల్‌గా కొడుతూ ఉన్న విధానం చాలా ట్రెండ్ అయిపోయింది. చాలా మంది క్రికెటర్స్ దాన్ని ఫాలో అయ్యి అప్పుడు ఐపీఎల్ టైమ్‌లో రీల్స్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఆ రకంగా అదొక మంచి ట్రెండ్ క్రియేట్ చేశారు. అందులో ఆ గ్లింప్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఆకట్టుకుంది. ఇది ఏఆర్ రెహమాన్ గారికి కమ్‌బ్యాక్ మూవీ లాంటిది తెలుగు ఇండస్ట్రీలో అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సో, ఆ తర్వాత 'చికిరి' సాంగ్ ఒక్కసారిగా సినిమా మీదున్న అంచనాల్ని మరో స్థాయికి తీసుకెళ్ళిందని చెప్పుకోవాలి. సో, ఆ ప్రోమో రిలీజ్ చేసినప్పుడు కాస్త ట్రోలింగ్‌కి గురైంది. కాకపోతే ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ రోజు కాస్త సాంగ్ మీద భిన్నాభిప్రాయాలే వ్యక్తమైనప్పటికీ తర్వాత అదొక స్లో పాయిజన్ లాగా ఎక్కేసింది. ఇప్పుడు విపరీతంగా ఆ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. 100,000,000 మార్క్ రీచ్ అయిపోయింది. చాలా రీల్స్ వచ్చేసాయి. చాలా మంది ఎన్నో దాన్ని ప్లే లిస్ట్‌లో యాడ్ చేసుకొని వరుసగా లూప్‌లో మరి వింటున్నారు. సో, ఆ స్థాయిలో ఆ సాంగ్ పాపులారిటీ సంపాదించేసుకుంది. అంటే ఆ స్థాయిలో అందరిని కూడా ఆకట్టుకుంది. సో, అలా స్లో పాయిజన్‌లా ఎక్కేసింది. సో, మొదటి రోజు ఎవరైతే విమర్శించారో ఆ సాంగ్‌ని ఆ తర్వాత వాళ్ళే లూప్‌లో వినడం అయితే జరిగింది. సో, అంతలా ఆ పాట ఆకట్టుకొని ఆ సినిమా మీద అంచనాలు మరొక స్థాయికైతే తీసుకెళ్లడం జరిగింది. సో, ఈ విధంగా 'పెద్ది' నుంచి వస్తున్న ప్రతి అప్‌డేట్ కూడా సినిమాని మరొక స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా అభిమానుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అంచనాలను కూడా పెంచేస్తుంది. సో, ఆహ్, అలా 'పెద్ది' పైన ఈ స్థాయిలో ఒక హైప్ క్రియేట్ అయితే ఉంది. మళ్ళీ ఈ సినిమా ఒక అంటే ఈగర్‌గా ఉంది. ఒక సక్సెస్ కావాలని చెప్పి అభిమానుల్లో కావచ్చు, లేకుంటే 'రామ్ చరణ్' గారికి కావచ్చు పర్సనల్‌గా. సో, ఆ సినిమా ఒక విజయవంతమైన ఒక సినిమాగా నిలవాలని చెప్పేసి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఈ సినిమా కోసం. సో, మళ్ళీ రిలీజ్ కూడా అనౌన్స్ చేసేసారు. మార్చ్ 27న అని చెప్పేసి. ఆ రోజే మన 'రామ్ చరణ్' గారి బర్త్‌డే కూడా. సో, అలాగే 'రామ్ చరణ్' గారి కెరీర్‌లో 2 బిగ్ హిట్‌గా నిలిచిన ఒకటి 'ట్రిపుల్ ఆర్' కావచ్చు, లేకుంటే 'రంగస్థలం' కావచ్చు. ఈ 2 కూడా మార్చ్‌లోనే రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఆ రకంగా మార్చ్ సెంటిమెంట్ కూడా ఆయనకు వర్కౌట్ అవుతుంది అన్న నేపథ్యంలో కూడా 'పెద్ది' సినిమాని మార్చ్‌లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో, అలా శరవేగంగా కంప్లీట్ చేసుకొని ఈ సినిమా రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. వరుస అప్డేట్‌లు
మంచిగా కూడా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. సో అవి అంచనాలు కూడా పెంచేసాయి. గుడ్ టెక్నీషియన్స్, గుడ్ ఆర్టిస్ట్ అందరినీ కూడా ఒక పాజిటివ్ వైబ్ నిండేలా ఆ సినిమా చుట్టూ అయితే ఇప్పటి వరకు మనకు కనిపిస్తుంది. ఇక ఈ సినిమా అంచనాలు ఏ రేంజ్ లో పెంచాయని చెప్పుకోవడానికి ఇప్పుడు ఈ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కొనుక్కోవడమే ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవాలి. సో సినిమాకి ఇంకా 4 మంత్స్ టైం ఉన్నప్పటికి కూడా ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు దీని రైట్స్ కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ రాకపోయినప్పటికీ ఇప్పుడైతే సినిమా వర్గాల్లో టాక్ ఏంటంటే ఈ సినిమాని నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఏకంగా 130 క్రోర్స్ పెట్టి ఆ రైట్స్‌ని కొనుక్కున్నట్టుగా కూడా ఇప్పుడు ఒక వార్త అయితే సర్క్యులేషన్స్‌లో ఉంది. సో ఇది ఒక లాంగ్వేజ్‌లో కాకుండా అన్ని లాంగ్వేజ్ ఎందుకంటే 'పెద్ది' అనే సినిమా పాన్ ఇండియన్ సినిమా కాబట్టి అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతుంది. సో ఈ అన్ని లాంగ్వేజ్‌లకు సంబంధించిన రైట్స్ అన్నిటిని కూడా నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే సొంతం చేసుకున్నారు. అది కూడా భారీ ధర 130 క్రోర్స్ అని చెప్పేసి ఇప్పుడు ఈ న్యూస్ అనేది చక్కర్లు కొడుతుంది. సో ఈ స్థాయిలో నెట్‌ఫ్లిక్స్ రైట్స్ అమ్ముడుపోవడం అనేది సో ఇది ఒక ఘనతగా కూడా చెప్పుకుంటున్నారు. సో అది సినిమా మీద ఏ స్థాయి అంచనాలున్నాయో, ఏ స్థాయిలో అభిమానుల్లో ఈ సినిమా పట్ల క్యూరియాసిటీ ఉందో ఇదొక ఎగ్జాంపుల్‌గా కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈ స్థాయిలో అయితే ఈ సినిమాకి సంబంధించి బిజినెస్ అయితే ఓటీటీ రైట్స్‌కి సంబంధించి జరిగింది. ఇక మున్ముందు రిలీజ్ దగ్గర పడుతున్నప్పుడు సినిమా మన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌లో గావచ్చు, లేకుంటే బిజినెస్ గావచ్చు, ఇంకే స్థాయిలో ఉండబోతుందా అని చెప్పేసి ఇప్పటి నుంచి కూడా ఒక ఆసక్తి అయితే అటు అభిమానుల్లో అయితే కలగడం జరిగింది. సో, పాన్ ఇండియన్ రేంజ్‌లో ఇది ఈసారి మరొక పెద్ద బ్లాక్ బస్టర్ ఇప్పటివరకు 'ట్రిపుల్ ఆర్', 'రంగస్థలం' ఈ రెండిటిని అంటే అంతకుముందు 'మగధీర' ఈ మూడిటిని రామ్ చరణ్ గారి కెరీర్‌లో సో మంచి సినిమాలుగా అంటే ఆయన పేరు ప్రఖ్యాతలు తెచ్చిన సినిమాలుగా చెప్పుకుంటారు. సో ఈ సినిమా ఇప్పుడు ఆ లిస్ట్‌లో నిలవబోతుంది. తనలో ఉన్న మరొక నటుడిని అంటే నటనలో ఉన్న మరో కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే 'గేమ్ చేంజర్‌లో' ఆయన అప్పన్న క్యారెక్టర్‌లో సో ఇప్పటికి కూడా ఆ సినిమా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఆ పాత్ర గురించి మాట్లాడుకోవడం అందులో రామ్ చరణ్ గారు చాలా అద్భుతంగా నటించడం జరిగింది. సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా చాలా యాక్టింగ్‌కు స్కోప్ ఉంది. సో రామ్ చరణ్ గారు తన మొత్తం కూడా ఎఫర్ట్స్‌ని పెట్టి సినిమాకి పెట్టి వర్క్ చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆ 'చక్రి' సాంగ్ మన మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసినప్పుడు కూడా మనకు అర్థమైపోతుంది. ఏ స్థాయిలో ఈ సినిమా కోసం కష్టపడుతున్నారో, ఏ స్థాయిలో ఈ యొక్క కమ్‌బ్యాక్ కోసం ఆయన ఎదురు చూస్తున్నారో. సో ఈ 'పెద్ది' సినిమా డెఫినెట్‌గా కూడా రామ్ చరణ్ గారి కెరీర్‌లో ఒక గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని చెప్పేసి అటు అభిమానులు కావచ్చు, లేకుంటే రామ్ చరణ్ గారు కావచ్చు భావిస్తూ ఉన్నారు. సో అటు బుచ్చిబాబు సన గారు కూడా చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఈ సినిమా పట్ల అయితే ఉండడం జరిగింది. సో అందుకోసం చాలా శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమానైతే చేస్తున్నారు. సో చూద్దాం మరి మార్చ్ 27న రిలీజ్‌కు సిద్ధమైపోయింది. అటు ఓటీటీ నుంచి కూడా భారీ డిమాండ్, భారీ ధర ఈ సినిమాకు పలకడం అయితే జరిగింది. సో అలా ఒక మంచి పాజిటివ్ నోట్‌తో అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరి థియేటర్‌లో రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ఈ సినిమా ఉండబోతుందో అప్పుడు మరొకసారి ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. అప్పటి వరకైతే వెయిట్ చేసి చూద్దాం. థాంక్ యూ సో మచ్.